హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. రవా ఇడ్లీ మిక్స్ని ఇంట్లో ఎలా తయారు చేసుకోవాలో, అలాగే రవా ఇడ్లీలు ఎలా చేసుకోవాలో రెండు ఈ వీడియోలో చూపిస్తున్నాను. ముందుగా 1 టీ స్పూను లేక 2 టీ స్పూన్లంతా ఆయిల్ వేసేసుకోండి. చాలు, ఇంత నేను చూపించినంత. ఇందులోకి జీడిపప్పు వేసుకుందాం. ముందుగా మీకు ఎంత కావాలో క్వాంటిటీ బట్టి వేసుకోండి. కొంచెం వేసుకొని నేను వేయించుతున్నాను. మీడియం ఫ్లేమ్లో వేయించుకుంటే బాగా వేగుతాయి లోపల దాకా. ఇవి సగం వేగినాయి కదా. ఇప్పుడు శనగపప్పు వేసుకోండి. మనం ఈ మిక్స్ని చేసి బాక్స్లో వేసి పెట్టుకుంటే రవ ఇడ్లీ చేసుకోవచ్చు, ఉప్మా కూడా చేసుకోవచ్చు ఇదే మిక్స్తో. అది ఎలాగా నేను చెప్తాను. శనగపప్పు కూడా వేయించుకుందాము. కొంచెం హార్డ్ ఉండేవని ముందుగా వేసి మీడియం ఫ్లేమ్లో వేయించితే చాలా రోజులు పెట్టినా కూడా ఏం కాదు, బాగుంటాయి. ఇప్పుడు ఆవాలు వేసుకోండి. 1 స్పూన్ అని ఆవాలు కూడా వేసుకొని అవి కూడా కొంచెం నూనె వేసినాం కాబట్టి అన్నీ అలాగే వేయించుకుంటూ ఉండాలి. పచ్చిమిర్చి కూడా ఒక 4 కట్ చేసుకున్నాను నేను. కరివేపాకు, పచ్చి కరివేపాకు వేసుకోండి, బాగుంటుంది. ఇలా సుంచి వేసుకుంటే బాగా వేగి మనం స్టాక్ పెట్టుకున్నా కూడా బాగా ఏం కాదు, బాగా వేయించుకోవాలి మీడియం ఫ్లేమ్లో. ఇవన్నీ వేగినాయి కదా. ఇప్పుడు మనము బాంబే రవ్వ అండి, ఇది సూజీ రవ్వ అంటారు కదా, ఆ రవ్వ వేసుకుంటున్నాను. 1.5 గ్లాస్ అంటే పావున్నర, ఒక పావు నిండా వేసుకోండి. ఇంకా అరపావు అంతా, పావున్నర సూజీని వేయించుకొని పెడుతున్నాను. ఇంత సూజీకి మనకి 15-16 ఇడ్లీలు అవుతాయండి. మీరు క్వాంటిటీని బట్టి రవ్వని ఎక్కించుకోవచ్చు, తగ్గించుకోవచ్చు. ఇది కూడా మీడియం ఫ్లేమ్లో బాగా ఒక 10 నిమిషాలు 15 నిమిషాలు వేయించుకోండి, మంటను తగ్గించుకొని. ఈ పచ్చి కరివేపాకు కూడా మనం ఇలా అంటే పొడి పొడి అయిపోవాలి, అంతవరకు వేయించుకోవాలి. ఎక్కడ అడుగంటకుండా నీట్గా ఆడిస్తూ ఉండండి. ఎప్పుడు ఇలా అంటూ ఉంటే మనకి రవ్వ వేగి మంచి వాసన వస్తుంది. ఎక్కువ నూనె వేయకూడదు, వేస్తే స్టాక్ పెట్టినప్పుడు నూనె ముగ్గు వాసనలాగా వస్తుంది కదా. ఎప్పుడైనా చాలా ఇంతే నూనెలో మనకి ముందుగా ఆవాల వేయించుకున్న తర్వాత ఈ రవ్వ వేసి నిదానంగా వేయించుకోండి. ఇంతే. ఈ రవ్వని మీరు బాక్స్లో వేసి ఎయిర్ టైట్ కంటైనర్లో వేసి పెట్టేసుకుంటే మీరు ఎప్పుడు కావాలో అప్పుడు రవ్వ ఇడ్లీ చేసుకోవచ్చు, ఉప్మా కూడా చేసుకోవచ్చు. బాగుంటుంది, చాలా బాగుంటుంది. హాట్ వాటర్ ఒకటి వేసేస్తే ఉప్మా రెడీ అయిపోతుంది మీకు. దీనికి పెరుగేసి మనం ఇడ్లీ ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను. ఇప్పుడు చూడండి, కరివేపాకు కూడా బాగా పొడి అయిపోతుంది, అంతవరకు వేగింది. ఎక్కడ ఏది మాడలేదు, నీట్గా వేగినాయి కదా. ఇది ఇంత చల్లారేకి పక్కన పెట్టేసుకుందాము. కొంచెం గోరువెచ్చగా అయిన తర్వాత అందులోకి పెరుగు వేసుకుందాము. ముందుగా వేయొద్దండి వేడి మీద, కొంచెం గోరువెచ్చగా అయింది ఇది. ఇప్పుడు ఇందులోకి ఒక పావు అంతా పెరుగు వేసుకోండి. మనం పావున్నర రవ్వ తీసుకున్నాం కదా, పావు అంతా బాగా గట్టి పెరుగు వేసుకోండి. ఇంకా మీకు నీళ్ళు ఇంకా ఎక్స్ట్రా కావాలంటే నీళ్ళు వేసుకోవచ్చు. ఇప్పుడే మనం సాల్ట్ కూడా వేస్తున్నాము. మీరు ప్రిజర్వేటివ్స్కి సాల్ట్ బాగా పనిచేస్తుంది. ఎత్తి పెట్టాలనుకుంటే కూడా సాల్ట్ వేసి బాక్స్లో పెట్టండి. మీరు ఉప్మా చేసుకోవాలంటే కూడా వేడి నీళ్ళు వేసి కూడా ఉప్మా చేసేసుకోవచ్చు. పెరుగు వేసి కూడా ఇడ్లీ చేసుకోవచ్చు. చల్లారింది కదా పిండి, ఇప్పుడు బాగా రవ్వ అంతా చల్లారింది. అందులోకి ఉప్పు కూడా వేసి అంతా మిక్స్ చేసుకుంటున్నాను. ఇప్పుడు పెరుగు వేసుకుందాము. రవ్వ బాగా చల్లారిన తర్వాత పెరుగు వేసుకోండి, మరి వేడి మీద వేయద్దండి. చూడండి, ఈ పెరుగు అంతా పావు అంత పెరుగు వేసుకొని తర్వాత ఇంకా కాబట్టింది మీరు చూసుకొని ఇడ్లీకి ఎంత కావాలో కన్సిస్టెన్సీ వాటర్ వేసుకోవచ్చు. ఇంకా పెరుగేమి ఎక్కువ అవసరం లేదు. 1.5 పావు రవ్వకి 1 గ్లాస్ అంతా పెరుగు వేసుకుంటున్నాను. పెరుగు అంతా బాగా సూజిని కలిపితే రవ్వలో అంతా అబ్జర్వ్ అవుతుంది. అవి ఇడ్లీ కూడా బాగా స్మూత్గా బాగా వస్తాయి. మనకి ఇన్స్టెంట్ రవ్వ దొరుకుతుంది, అలా కాకుండా ఇంట్లోనే రవ్వ చేసి పెట్టుకోవచ్చు. ఎమర్జెన్సీకి ఎప్పుడైనా చేసేసుకోవచ్చు, లేదంటే ఇమీడియట్ ఇలా చేసుకోవచ్చు. మనం ఇడ్లీకి ముందు రోజు నానబెట్టేది మర్చిపోయినా కూడా ఇలా రవ్వ ఇడ్లీ చాలా బాగుంటుంది. ఇప్పుడు నేను వాటర్ వేస్తున్నాను. చూసి కన్సిస్టెన్సీ వాటర్ తక్కువ వేయండి, ఎక్కువ వేయద్దండి. ఇప్పుడే వేసి కొంచెంసేపు 10-15 నిమిషాలు అలా పెట్టేస్తే రవ్వ అంతా వాటర్ని అంతా అబ్జర్వ్ చేసుకొని బాగా రవ్వ నానుతుంది. ఇలా ఒత్తేసి బాగా పక్కన మూత పెట్టేసి 10 నిమిషాలు పెట్టేసుకుందాం. 10-15 నిమిషాలు పెట్టేయండి చాలు. చూడండి, ఈ కన్సిస్టెన్సీలో పెట్టండి, మరి ఎక్కువ నీళ్ళు లేకుండా. ఇంత పెడితే మనకి నానిన తర్వాత ఇంకా గట్టిగా అయిపోతుంది. ఇప్పుడు మూత పెట్టి 10 నిమిషాలన్నా మినిమం పెట్టండి. అప్పుడు అంతా అబ్జర్వ్ చేసుకుంటుంది, వాటర్ని అంతా అబ్జర్వ్ చేసుకొని రవ్వ బాగా తయారవుతుంది. రవ్వ ఇడ్లీ చాలా బాగుంటుందండి, ట్రై చేయండి మీరు కూడా. ఇది పక్కన పెట్టినాము. 10 నిమిషాల తర్వాత చూపిస్తున్నాను.
చూడండి గట్టిపడింది కదా, మీకు తెలుస్తుంది చూస్తేనే. ఇప్పుడు కావాలంటే మనం వాటర్ వేసుకోవచ్చు. మనం ఇన్స్టెంట్ చేస్తున్నాం కాబట్టి ఇది బాగా పొంగడానికి మనము ఇక్కడ ఈనో వాడదాము. ఒక ప్యాకెట్ అంతా ఈనో, ఒక స్పూన్ అంతా, మీకు స్పూన్ లేదంటే ఇలా పాకెట్ ఒకటి వస్తుంది కదా, ఈ గ్రీన్ కలర్దే వేయండి, బాగుంటుంది. ఈనోని వేసి ఇమ్మీడియట్ మనం ఇడ్లీలు చేసేటప్పుడే వేయండి. ఇమ్మీడియట్ ఇడ్లీలు చేసేసుకోవాలి, లేకపోతే మళ్ళీ లేట్ చేస్తే అది పొంగదు. దాని పని చేసేకి ఇమ్మీడియట్ ఇప్పుడు ఇలా వేసిన తర్వాత దీనిపైన కొన్ని నీళ్ళు వేసుకోండి. మీకు ఈ నీళ్ళు కూడా పడతాయి కదా, రవ్వ గట్టిగా ఉంది. కొన్ని నీళ్ళు వేస్తే బాగా పిండి కూడా ఇది ఎంత లూజ్ అనిపిస్తుంది మనకి. ఇలా కలుపుతూ ఉంటే సాఫ్ట్ అవుతుంది. మనము ఇన్స్టెంట్ కాబట్టి కంపల్సరీ మీరు ఈనో వేసుకోండి. ఈనో లేకపోతే వంట సోడా ఉంటుంది కదా, వంట సోడా వేసి దానిపైన నిమ్మపండు, ఒక అర్ధం చెక్క నిమ్మపండు పిండితే కూడా ఇలాగే వస్తుంది ఈ టైం మెథడ్లో. ఈనో అంటే హెల్త్కి కూడా మంచిది, అదేం కాదు. ఇప్పుడు వాటర్ ఎంత కావాలో మీరు కన్సిస్టెన్సీ ఇడ్లీకి ఎట్లా చేస్తామో అలా చూసి వేసుకొని ఇమ్మీడియట్ మీరు ఇడ్లీలు పెట్టండి. మళ్ళీ నానబెట్టద్దండి పిండిని, ఏమి ఎక్కువ లేట్ కూడా చేయదండి. ఒక సైడు ఇడ్లీ వేపర్కి వాటర్ పెట్టేయండి. తర్వాత ఇడ్లీ పాత్రలు అన్నీ రెడీ అయిన తర్వాత ఈనో వేసేసుకొని ఇమ్మీడియట్ చేసేసుకోండి. నేను ఇడ్లీ పాత్రకి ఎక్కడ నేను ఆయిల్ నెయ్యి ఇవేమి అంటిలేదు. రన్నింగ్ వాటర్లో బాగా కడిగి ఇలా వేసేసుకొని మనం పెట్టేస్తే ఇడ్లీ కూడా అతుక్కోకుండా బాగా వచ్చేస్తుంది. ఇంత వేయండి, ఒక గంట అంత వేస్తున్నాను కదా, మళ్ళీ పొంగితే పైదాకా వస్తుంది. అన్నీ ఇలాగే ఇడ్లీలు మీకు తెలుసు కదా, ఇడ్లీలు ఎలా చేసుకోవాలో. ఈ హోల్స్ ముందు పెట్టిన ఇడ్లీ దగ్గర రావాలి, అలా వస్తే కింద నుంచి ఆవిరి పైన అన్ని ఇడ్లీలు ఉడుకుతాయి బాగా. అన్నీ ఇలా వేసేసుకొని ఇడ్లీ 13 నిమిషాలు 15 నిమిషాలు అంతే ఇడ్లీ రెడీ అయిపోతుంది మనకి. చేసేసుకోండి, చాలా టేస్టీగా ఉంటుంది, ఈజీ కూడా. మనం బయట పాకెట్లో కొనకపోతే చాలా రేటు, అలాగే రవ్వ ఇడ్లీలు హోటల్లో తిన్నా కూడా చాలా రేటు. మనం అంతకన్నా బాగుంటాయి ఇంట్లో చేసుకుంటే. మీరు తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయడం మర్చిపోకండి. అలాగే మీకు ఇది నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చాలామంది చూస్తున్నారు కదా, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. ఇంతే అండి, 13-15 నిమిషాలు అంతే ఇడ్లీ వేపర్కి పెట్టేస్తే ఇడ్లీ రెడీ అయిపోతుంది. ఎంత బాగా రెడీ అయింది. ఒక 2 నిమిషాలు బయట పెట్టి ఇమ్మీడియట్ తీయకుండా చల్లారిన తర్వాత తీయండి, కొంచెం వెచ్చగా అయితే కదా, అప్పుడు తీస్తే ఇడ్లీ చూడండి ఇలా రెడీ అయిపోయింది. నేను ముందుగా జీడిపప్పు వేయించుకున్నాను కదా, పక్కన ఇలా పెట్టేసాను. బేసిక్ మెథడ్ నేను చూపిస్తున్నాను, మీరు ఇదే మెథడ్లో చేసుకోవచ్చు ఈజీగా. అలాగే స్టాక్ కూడా పెట్టుకోవచ్చు మీరు చేసి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.